హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రాజుబర్ లడ్డు. ఈరోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా? సో గైస్, నా బర్త్డే అయితే వస్తుందని చెప్పేసి నా బర్త్డే డ్రెస్ షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా మమ్మీ అండ్ మా అన్న. ఫ్రీ బస్లో సెకండ్ టైం అనమాట మేమైతే వెళ్ళడం. సో చాలా రష్ ఉండే అండ్ మా అన్న కూడా కనిపించుండే. మా అన్న కాలేజీకి వెళ్తున్నాడు. సో చూడండి ఎంత రష్ ఉందో. అండ్ మా అన్న కాలేజ్ దగ్గర అయితే దిగాడు. ఇంకా మేము కడప ఎంటర్ అయితే ఇచ్చేసామన్నమాట. నా బర్త్డే డ్రెస్ ఏంటో మీకు కూడా తెలియాలి అంటే ఈ బ్లాగ్ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఏ షాప్లోకి వెళ్ళాం కూడా అది కూడా చూపిస్తా. అండ్ మేము కడపకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్లిప్స్ అయితే కనిపించాయి, అవి కూడా తీసుకున్నాము. సో తీసుకున్న మనీ వేసాం, తర్వాత ఏం రాలే. బొక్క 10 రూపీస్ ఎంటర్ ఇస్తేనే అటర్ ఫ్లాప్ అయిపోయింది. 10 రూపాయలు బొక్క వేసామని చెప్పి మమ్మీ 2 తిట్లు వేసేసింది. అండ్ అక్కడ నుంచి ఆటో తీసుకొని ఇంకా మేము శుభమస్తుకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మేము వచ్చిన రోజు నుంచి ఆఫర్స్ అనమాట, చాలా లక్కీ అనమాట మేము. అండ్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఎంట్రింగ్లోనే చాలా అంటే చాలా బాగున్నారు క్యూట్గా. అండ్ మేమైతే ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతున్నాం. లిఫ్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా? సో నా డ్రెస్ కోసం 3rd ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. నాకు చాలా భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే నేను అనుకున్న డ్రెస్ ఉందో లేదో అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నా. అండ్ ఇప్పుడైతే మనకు 3rd ఫ్లోర్ వస్తుంది అనమాట చోరాలో. సో ఇంకా వచ్చేస్తుంది, ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ చేస్తున్నానే వచ్చేసింది అనమాట. సో మేము ఎక్కడికి దిగామో లేదో అంతే గైస్, మా మమ్మీ ఒక డ్రెస్ తీపిచ్చింది. అండ్ అది నాకు వద్దు అని నేను అనుకున్నది చెప్పాను. సేమ్ అలాంటి మోడల్లోనే వచ్చింది, కాకపోతే కలర్స్ లేవు. సో కానీ నాకు ఈ కలర్స్ లేవు అని చెప్పేసి మమ్మీ ఇదే తీసుకుంది. అది ఏంది అనేది మీకు లాస్ట్లో చూపిస్తా, చూసేయండి. సో మీరు గెస్ట్ చేయండి ఏం చేస్తాను. మాతో పాటు మా పెద్దన్న కూడా వచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు నచ్చడం లేదని చెప్పేసి ఇంకో డ్రెస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ అనమాట. సో ఇప్పుడు నుంచి డౌన్కి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? ఇప్పుడైతే మేము 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఎవరి బర్త్డే కానీ, మా అన్న బర్త్డే వచ్చినా ఇద్దరికి డ్రెస్ వేసుకుంటాము, నా బర్త్డే వచ్చినా ఇద్దరికి డ్రెస్ వేసుకుంటాం. సో ఈక్వల్గా అందరికి అని చెప్పేసి నేను మా అన్నకు అని చెప్పేసి నాదైతే అయిపోయింది. ఇంకా మా అన్న షాపింగ్కి అయితే వెళ్తున్నాం. చూడండి గైస్, ఇప్పుడు ఎక్కుతున్నాం, అంతా నాతోనే మోపిస్తున్నారు. నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఉండేదే బక్కగా అవి కూడా మోయాలంటే చాలా కష్టం అనిపించేసింది నాకు. అండ్ చూడండి ఇక్కడ ఇంకా షర్ట్స్ చూస్తుంటే జిగ్జిగ్ అనిపిస్తుంది. అదే కింద మా ఫ్లోర్లో, గర్ల్స్ ఫ్లోర్లో అయితే చుట్టుకున్నారనమాట రష్. కాకపోతే వీళ్ళ 4th ఫ్లోర్లో మాత్రం ఒక్కరు కూడా కనరాలే, ఆడాడ ఉన్నారనమాట. అంతే కిందికి ఇంకా ఫ్లోర్లోకి వచ్చేసామన్నమాట, లాస్ట్ ఫ్లోర్లోకి. ఎందుకనేసి ఇంకా బిల్ వేసేదానికి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మేము చూస్తున్నాం బ్లౌజెస్ మమ్మీకి అని చెప్పేసి. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడు తెలుసా. ఇంకా రిటర్న్ అయిపోయామని చేసుకొని ఇప్పుడు ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? సో కడప బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. బస్ స్టాండ్కి అయితే రిటర్న్ అయ్యే టైంలో మళ్ళీ ఎప్పుడు వస్తామో కడపకి అని చెప్పేసి అనిపించేసింది మాకు కూడా. సో వస్తాంలే అని చెప్పేసి మేము అనుకొని ఎంతసేపు పడుతుంది ఇంకా బస్ స్టాండ్కి అని చెప్పేసి టెన్షన్ పడుతున్నట్ట. ఫుల్ ఎండ ఉండే ఆ రోజు. సో అలా సరదాగా అంకుల్తో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చేరుకుంటున్నాం బస్ స్టాండ్కి అయితే. ఇంకా చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూడండి మా అన్న వీడియో తీస్తున్నారు. సో నేను హాయ్ చెప్తున్నా, మీరు కూడా హాయ్ చెప్పేయండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. సో చాలా చేంజ్ అయిందన్నమాట కడప. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసామన్నమాట బస్ స్టాండ్లోకి అయితే. అన్ని బనానాస్ కనిపిస్తాయి ఎంట్రింగ్లోనే బస్ స్టాండ్లో. సో ఇంకా బస్సు అయితే ఎక్కాము. మేము వెళ్ళగానే బస్సు రెడీగా ఉండిందనమాట. ఏంటి నేను స్టిక్ పట్టుకొని వస్తున్నా అనుకుంటున్నా, ఒక గ్రాండ్ మా అయితే నన్ను పట్టుకోమని చెప్పింది, అందుకే పట్టుకున్నాను అనమాట. సో ఇంకా రిటర్న్ అయితే వెంబల్కి వచ్చేస్తున్నా. స్టాండ్లో ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే. అండ్ మేము రిటర్న్ అయ్యే టైంలో గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుండే. సో కడప ఇది అనమాట. సో మేము రిటర్న్ అయ్యే టైంలో ఇక్కడ ఏమంటారు మేకలు కూడా కనిపించినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సీజన్లో చామంతి పూలు వేసారు. సో మేము రిటర్న్ అయ్యే టైంలో కొంచెం రష్ అయితే తక్కువ ఉన్నారనమాట బస్లో. అండ్ చూడండి చామంతి పూలు గ్రీనరీ అంతా. చామంతి పూలు కూడా దొరుకుతుంది అక్కడ, చూసారా? సో మేము వెళ్ళిన తర్వాత తీసాము. సో ఇంకా మేము ఫైనల్గా అయితే వెంపలికి చేరుకున్నాము. అండ్ మా మమ్మీ మేము బస్లో దిగుతున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అయ్యేదానికి ఆటోలో అయితే రిటర్న్ అయ్యాము. ఐ హోప్ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయి, కామెంట్, సబ్స్క్రైబ్.